ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల మార్పుతో వచ్చిన వ్యతిరేకత కారణంగా తల బొప్పి కట్టిన వైసీపీ హైకమాండ్ కొత్త వ్యూహానికి తెరతీసింది. రీజనల్ కోఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి మొన్న భేటీ అయి ఎవరికైతే టిక్కెట్లు ఇవ్వడం లేదో వారిని పిలిపించి మాట్లాడాలని సూచించారు. దీంతో ఇప్పటికే వ్యతిరేకతను మూటగట్టుకుని ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైసీపీ ఆపరేషన్ ప్రారంభించడంతో ఒక్కసారిగా అక్కడ అసమ్మతి భగ్గుమంది. అధికార పార్టీకి ఎన్నికలకు ముందు అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి. ఎవరికీ చెప్పకుండా 11 మంది ఇన్ఛార్జీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను ఒక ప్రకటన ద్వారా మార్పు చేయటంతో అసమ్మతి ఎగసిపడింది. రోడ్లెక్కి నిరసనలు తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉండగా అధికార పార్టీపై పోరాడి సుప్రీంకోర్టుకు వెళ్లి కేసులు వేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికే మంగళం పాడేశారు. 3 మంత్రులను మార్చేశారు. పైగా బదిలీలు కూడా చేశారు. 2 ఎస్సీ మంత్రులు, 1 బీసీ మంత్రిని నియోజకవర్గాలు మార్చడంతో అంతర్గత అసంతృప్తి ఉన్నప్పటికీ వారు నోరు మెదపలేదు. మంత్రి పదవి ఉండడంతో కిమ్మనలేదు. మాజీ మంత్రి సుచరితను పత్తిపాడు నుంచి తాడికొండ మార్చడంపై ఆమె వర్గీయులు భగ్గుమన్నారు. సుచరిత తాడికొండ వచ్చేందుకు వీల్లేదని ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు స్పష్టం చేశారు. కనీసం తమకు ముందుగా ఒక్క మాట కూడా చెప్పలేదని అక్కడి నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా ఒక నియోజకవర్గంలో అసంతృప్తి ఉంటే మరో నియోజకవర్గంలో ఎలా పనికొస్తారని వారే ప్రశ్నిస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఈ బదిలీలేంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎగసిపడిన అసంతృప్తి, అసమ్మతితో కంగుతిన్న వైసీపీ హైకమాండ్ ఇప్పుడు వ్యూహం మార్చింది. శుక్రవారం తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిన అంతర్గత సమావేశంలో మార్చిన వ్యూహాన్ని వెంటనే అమలు చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎంపీ మిథున్ రెడ్డి ప్రాంతీయ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లాలోని పత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేలను పిలిపించి రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని చెప్పేశారు. అంతేకాదు తామెవరికి టికెట్ ఇస్తామో వారిని గెలిపించి తీసుకురావాలని హుకుం జారీ చేశారు. దీంతో 3 ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోయారు. హైకమాండ్ పై మండిపడ్డారు. సీఎం జగన్ ను నేరుగా కలిసి తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఈలోపు జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు అనుచరులతో సమావేశమయ్యారు. ఆలోగా జగ్గంపేట సీటు తనకే ఇస్తున్నారు అని మాజీ మంత్రి తోట నరసింహం ప్రకటించారు. ఇలా తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ కేవలం నేటి వరకు 3కి మాత్రమే టికెట్ కు నో చెప్పింది. అనేక మంది ఎమ్మెల్యేలు తమకు టికెట్లు వస్తాయో రావో అనే ఆందోళనలోనే ఉన్నారు. ఇలా మరికొన్ని జిల్లాల్లో కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అనే పేరుతో కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి టిక్కెట్లు ఇవ్వబోం అని చెప్పాలని ప్రాంతీయ కోఆర్డినేటర్లకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. వీరంతా నిన్నటి నుంచి వారిని పిలిపించి మాట్లాడుతున్నారు. దీంతో అనేక మంది ఎమ్మెల్యేలు హైకమాండ్ తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను ఇప్పటికే పిలిపించి మాట్లాడేందుకు ఎంపిక చేశారు. ఉత్తరాంధ్రలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాలకు మిథున్ రెడ్డి, కోస్తాలో అయోధ్య రామిరెడ్డి, ప్రకాశం, నెల్లూరుతో పాటు మరో జిల్లాకు విజయసాయిరెడ్డి, రాయలసీమకు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇప్పటికే ప్రాంతీయ కోఆర్డినేటర్లుగా ఉన్నారు. ఆయా జిల్లాల్లో ఎవరికైతే టికెట్లు ఇవ్వకూడదని అనుకున్నారో వారందరినీ పిలిపించి మాట్లాడాలని ముఖ్యమంత్రి జాబితాను ప్రాంతీయ సమన్వయకర్తలకు అందించారు. ఇప్పటి నుంచి రాబోయే 4-5 రోజుల్లో వీరందరినీ పిలిపించి మాట్లాడాలి అని సీఎం స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో దాదాపుగా 60 నుంచి 70 మందిని పిలిచి ప్రాంతీయ కోఆర్డినేటర్లు మాట్లాడనున్నారు. వీరంతా ఎలా రియాక్ట్ అవుతారో అని వైసీపీ హైకమాండ్ తీవ్ర ఆందోళనలో ఉంది. పైగా వీరంతా పార్టీకి నష్టం చేస్తే ఎలా అని కూడా వైసీపీ సీనియర్ నేత ఒకరు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు అని తెలిసిందే.
అవన్నీ తాను చూసుకుంటానని సీఎం వ్యాఖ్యానించారని కూడా అంటున్నారు.